వచ్చే ఎన్నికల్లో ప్రజాదరణ ఉండి పార్టీ కోసం నిలబడే వారికి టికెట్లు కేటాయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పెద్ద నాయకుల చుట్టూ తిరిగినంత మాత్రాన సీట్లు రావని ఆయన తేల్చి చెప్పారు. నాడు మోడీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ లొంగలేదని గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని కొనియాడారు. తమిళనాడులో ఏర్పాటైన విజయ్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మనుగడ సాగించలేదని డీఎంకే చీఫ్ స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం తమ పార్టీ దయతోనే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో వచ్చింది కేవలం సినిమా సునామీ మాత్రమేనని పేర్కొన్నారు. నటుడిపై ఉన్న ఉత్సాహంతో ప్రజలు ఓట్లేశారని, కొన్నాళ్ళకే మళ్లీ డీఎంకే కోసమే వెతుకుతారని అన్నారు. తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎంకే అండతో 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ నాయకులకు కనీస కృతజ్ఞత లేదని మండిపడ్డారు. పదవుల కోసం వెన్నుపోటు పొడిచిన ఆ పార్టీని ఎప్పటికీ నమ్మకూడదని దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెసే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ దేశాలకు భారతీయులు ప్రయాణించవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఈ ప్రాంతాలకు వెళ్లకూడదని ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ వ్యాప్తికి కేంద్రమైన కాంగోలో దాదాపు 750 కేసులు నమోదయ్యాయి. సుమారు 204 మంది వరకు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇరాన్తో ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సౌదీ, యూఏఈ, పాకిస్తాన్ వంటి పలు ముస్లిం దేశాల నేతలతో జరిపిన చర్చలకు సానుకూలంగా సాగాయని చెప్పారు. ఈ డీల్లో భాగంగా కీలకమైన హర్ముజ్ జలసంధిని కూడా తెరుస్తారని తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహుతో ప్రత్యేకంగా మాట్లాడానని, తుది వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ రీజియన్లోని ఒక నగరంపై రష్యా ఆదివారం ఉదయం డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘోరమైన దాడిలో 2 పౌరులు ప్రాణాలు కోల్పోగా పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడికి తెగబడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. 4 ఏళ్ల యుద్ధంలో మూడోసారి మాత్రమే వాడిన అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ ఉరప్నిక్ క్షిపణిని ఇందుకు ఉపయోగించారని ఆరోపించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా నగరంలో అత్యంత శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. జనసందోహం ఉన్న ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘోరమైన పేలుడులో 24 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో తీవ్రంగా ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం విషయంలో మరికొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ డీల్తో అణ్వాయుధాలు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలమార్గంలో వాణిజ్య నౌకలను బెదిరించడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. భోపాల్లో జరిగిన పెద్ద మూవీ ఈవెంట్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పొరపాటున ఫుట్బాల్ ప్లేయర్గా పేర్కొన్నందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్షమాపణలు చెప్పారు. జనసందోహం మధ్య అనుకోకుండా ఈ పొరపాటు జరిగిందని ట్విట్టర్ వేదికగా ఆయన వివరణ ఇచ్చారు. తాను బుమ్రా ఆటకు పెద్ద అభిమానాన్ని చరణ్ పేర్కొన్నారు. భారతీయులంతా గర్వపడేలా చేసిన ఆయన స్థిరత్వాన్ని ఎంతో గౌరవిస్తానని చెప్పారు. జీతు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా నటించిన దృశ్యం 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 117.12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 3వ రోజున బుక్ మై షోలో అత్యధికంగా టికెట్లు అమ్ముడై మాలీవుడ్లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి 2 భాగాలతో పోలిస్తే ఈ చిత్రంలో సస్పెన్స్, ఎమోషన్స్ కాస్త తగ్గాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.